ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి వారు డాక్టర్స్ వచ్చారు. మన ఆరోగ్యాలు బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు. అలాగనే వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా మన అబ్బాయి శివ గురించి కూడా చెప్పడం జరిగింది. జోనత్పాలెం కుర్రోడిని నేను ఇలా వైద్యం చేసి ఈ విధంగా బయట పెట్టారని చెప్పడం కూడా జరిగింది. కానీ డాక్టర్ కవిత గారు ఒక మాట అన్నారు. మీరంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు కేజీహెచ్‌కి అని చెప్పేసి. ఎందుకు ఆ మాట అన్నారంటే, మనం ఏం చేస్తామంటే చిన్న జ్వరం వచ్చిందంటే ముందు హాస్పిటల్‌కి వెళ్ళం. మెడికల్ స్టోర్‌కెళ్ళి ఏదో టాబ్లెట్ ఏసేసుకోవడం. వేసుకున్న తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత మన ఏరియా హాస్పిటల్‌కెళ్ళటం. ఏరియా హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత వారు రిఫర్ చేసి కేజీహెచ్‌కి పంపించడం ఇటువంటియన్నీ కూడా జరుగుతున్నాయి. ఎంత అవేర్‌నెస్ క్యాంపులు పెట్టినా మీరు చేసే పనులు మాత్రం అలాగనే ఉంటున్నాయి. అది అవేర్‌నెస్ అందుకే అవేర్‌నెస్ క్యాంపులా పెట్టి మరి ఇక్కడికొచ్చి మీ ఆరోగ్యాలు చెక్ చేసి మీ మెడిసిన్స్ ఇవ్వాలి. ఈరోజు మెడిసిన్స్ అన్నీ వాళ్ళు 15 రోజులకో, 10 రోజులకో ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ 2 వెంకటరమణ హాస్పిటలు, అలాగే ఇంక వేరే హాస్పిటలు, 2 హాస్పిటల్ వారు కూడా కలిసి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు మీకు. నేనేమంటానంటే మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వారి గురించి పేదవాళ్ళు ఎక్కువ మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాడు పేదవాళ్ళమే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కేజీహెచ్‌కెళ్తాం ఆ మేడం దగ్గర. కేజీహెచ్ ఉన్న టైంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నటువంటి టైంలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలు ఉంటాయో ఆ టైంలోనే మనం కేజీహెచ్‌కెళ్తాం. అది కాని పక్షాన అర్జెంట్ అయిందంటే ఆ మేడంకి ఫోన్ చేయాలంటే సత్యబాబు దగ్గర నెంబర్ ఉంటది. మీరు ఫోన్ చేస్తే మేడం దగ్గరికెళ్ళి అలాగే వాసుదేవరావు గారి దగ్గరికి కానీ వెళ్ళి మీరు చూపించుకుంటే మీరు ఏంటన్నది గైడెన్స్ ఇచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేయడము, లేదు మాకు డబ్బులు లేవండి, మాకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే కేజీహెచ్‌లో తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా వారు చేస్తారు. అలాగనే మనం మెగా క్యాంప్ కూడా మన నర్సీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా పెట్టడం జరిగింది. మరి ఆ 17 నుంచి 2 తారీఖు వరకు కూడా ఈ 10 రోజులు కూడా ప్రతి పీహెచ్‌సిలో బ్లడ్ టెస్ట్ చేసి వారు క్యాన్సర్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే వైద్యం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. చాలా మంది జోగినాథపాలెం నుంచి రాలేదు. నేనేమంటానంటే అలాంటి క్యాంపులకి మీరు అటెండ్ అవుతేనే మీకు తెలుస్తుంది. లేకపోతే ఏం తెలుస్తుంది? చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. వయసు అది లేదు. చిన్న పిల్లలకి షుగర్ ఉంది, బీపీలున్నాయి. ఇవన్నీ కూడా మనం అశ్రద్ధ చేస్తాం. ముఖ్యంగా ఆడవాళ్ళు అశ్రద్ధ చేస్తాం. ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా లేడీస్ క్యాన్సర్స్ అంటున్నారు. మన తిన్న తిండంతా పాయిజనే. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిన్నా కూడా పాత రోజుల్లో మనం పంటలు పండించి మనం తినే పరిస్థితి లేదు ఈరోజు. ప్రతీదీ ఆఖరు పెరుగు కూడా ఇంట్లో తోడుకు పెట్టుకోకుండా కొనుక్కున్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఆవులుంటాయి, గేదెలుంటాయి విలేజ్‌లో కూడా. అలాగా మనం కమర్షియల్ అయిపోయాం. ప్రతీది కూడా కొనుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అంత పొల్యూషన్‌లో మనం ఉన్నాం. అటువంటిది చిన్న పిల్లలు గాని, పెద్ద పిల్లలు భేదం లేకుండా మీరు ఇటువంటి జబ్బులొస్తున్నాయి కాబట్టి మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అది మనం వింటున్నాం. వయస్సు అది చూడట్లేదు. అలాంటి వారు ఎవరైనా సరే సిగ్గుపడకుండా